ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. బీపీఓ సెక్టార్లో జాబ్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే జాబ్ డీటెయిల్స్ వచ్చేసి అప్టినర్ సొల్యూషన్ అనే కంపెనీ నుండి మనకి డైరెక్ట్గా హెచ్ఆర్ నుండి వచ్చిన జాబ్ డీటెయిల్సే నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ వేలోనే మీకు ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా సింపుల్గా మీరు ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుందన్నమాట. డైరెక్ట్ హెచ్ఆర్ టీం నుండే మీకు కాల్ చేసి ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్కి షెడ్యూల్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి ఇండస్ట్రీ వచ్చేసి బీపీఓ అనమాట. సో ఎంఎన్సి క్లయింట్స్కి వచ్చేసి బీపీఓ సెక్టార్లో మనకి భారీగా అయితే ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్కి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో దీంట్లో మనకి 4 డిఫరెంట్ ప్రాసెస్ రోల్స్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. దీనికి మీకు ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. 10కి అవుట్ ఆఫ్ 7 రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 10 రేటింగ్ కింద అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీకు ఇంగ్లీష్ మంచిగా మాట్లాడున్న వాళ్ళు, మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సెకండ్ రోల్ వచ్చేసి ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ రోల్ కోసం అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి కూడా ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 7 to 10 రేటింగ్స్ ఉన్న ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏఆర్ కాలర్ అనమాట. గుడ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 6 రేటింగ్ ఉన్న వాళ్ళు ఏఆర్ కాలర్గా ఈ యొక్క కంపెనీలో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ ఫైనల్గా మనకి 4th రోల్ వచ్చేసి డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ రోల్ కోసం కస్టమర్ సపోర్ట్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారన్నమాట. డీసెంట్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుందన్నమాట. ప్లస్ మీకు హిందీ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క టోటల్ 4 వేకెన్సీస్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. అప్ టు 1000 వేకెన్సీ వరకు అయితే మనకి హైరింగ్స్ అయితే రన్ అవుతుందన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఇంకా ప్రిఫరెన్స్ అయితే వీళ్ళు ఇస్తారనమాట మనకి. శాలరీ సిటీసీ విషయానికి వస్తే 2.2 నుండి 3.5 lakhs ఫర్ ఆనం వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారనమాట. యాజ్ ఎ ఫ్రెషర్గా ఒక మంచి శాలరీ అని కూడా అయితే చెప్పుకోవచ్చు. షిఫ్ట్ వచ్చేసి మనకి రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. నీడ్ టు ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ డే అండ్ నైట్ షిఫ్ట్ కూడా ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి డే అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి అక్రాస్ హైదరాబాద్ లొకేషన్లో వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. లాంగ్వేజెస్ విషయానికి వస్తే ఇంగ్లీష్, హిందీ, తెలుగు లాంగ్వేజ్లో అయితే వీళ్ళు హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు. మీకు ఈ 3 లాంగ్వేజెస్ వస్తే ఈజీగా అయితే జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ అనేది కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. అది జస్ట్ రిజిస్టర్ అనేది కూడా చేసుకోండి. తర్వాత డైరెక్ట్గా కంపెనీ నుండి హెచ్ఆర్ టీం నుండి మీకు ఫర్దర్ కాల్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట. సో ఈ యొక్క గూగుల్ ఫామ్ ఎందుకంటే ఎన్రోల్మెంట్ ఫర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కోసం మీరు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క గూగుల్ ఫామ్ అనేది కూడా ఫిల్ చేసేస్తే సరిపోతుంది. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, రిజిస్ట్రేషన్ చేసుకోండి. అక్కడ మీ యొక్క క్యాండిడేట్ నేమ్, సో మీ యొక్క పేరు, మీ యొక్క క్యాండిడేట్ నేమ్ మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కరెంట్ లొకేషన్, హైదరాబాద్ వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తున్నారు. తర్వాత ఏరియా, లొకాలిటీ, మీ యొక్క ఏజ్, జెండర్, మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 3 క్వాలిఫికేషన్స్ అనేది కూడా మనకి ఎలిజిబుల్ అనమాట. లైక్ మనకి అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ ఇన్ బీపీఓ సెక్టార్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ఎస్ఆర్ నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బీపీఓ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా లేదా అనేది కూడా ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని కూడా ఆన్సర్ చేయండి. తర్వాత లాంగ్వేజెస్ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ, లైక్ మీకు ఇంగ్లీష్, హిందీ వస్తుందా, ఓన్లీ ఇంగ్లీష్ వస్తుందా, లేకపోతే ఇంగ్లీష్, తెలుగు 2 వస్తుందా, లేకపోతే ఇంగ్లీష్, హిందీ, తెలుగు వస్తుందనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని బేస్ సెలెక్ట్ చేసుకుంటే మీ ప్రాసెస్ ఈజీగా అయితే అవుతుందన్నమాట. తర్వాత మీరు ఈ యొక్క నైట్ షిఫ్ట్కి ఈజీగా అంటే జాబ్ చేయగలుగుతారనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. ఈ యొక్క ఫామ్ ఫిల్ చేసిన ప్రతి ఒక్కరికి హెచ్ఆర్ టీం నుండి మీకు కాల్ రావడం జరుగుతుంది ఫర్దర్ ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ కోసం. సో వెంటనే ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.